వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద ఎంపికైన పాఠశాల తనిఖీ, సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ బంద్, ఏబీవీపీ నాయకుల విజ్ఞప్తి. రైతు భరోసా అమలుపై రైతుల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిబంధనకు లోబడి లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ. అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద పాఠశాల తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ కింద చక్కగా చదువుకుంటున్న విద్యార్థుల్ని పలకరించి వారు అందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘవాన్ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్భాయి మండలం ఎర్రపహాడ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలో చేపట్టినటువంటి త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ మరమ్మతు పనుల్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ మిగిలిన పనుల్ని రేపటిలోగా పూర్తి చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,85,000 ఖర్చుతో చేపట్టిన టాయిలెట్ బ్లాక్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, నల్లాలు, విద్యుత్ దీపకరణ, ఫ్యాన్స్ ఏర్పాటు పనుల్ని ప్రాథమిక పాఠశాలలో 1,15,000 ఖర్చుతో చేపట్టిన మౌలిక వసతుల్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ బుధవారంలోగా పనులు పూర్తి చేసి నివేదిక అందించాలన్నారు. మహిళా సమైక్య సభ్యులతో పనులు నాణ్యతతో చేపట్టారని వాకబు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీఓ సాజిద్ అలీ, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ వీరానంద్, ఎంఈఓ రామస్వామి, ప్రధాన ఉపాధ్యాయులు సంగారెడ్డి, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఓపెన్ చేయను, వాళ్ళు ఓపెన్ చేస్తే చూస్తాను. టోటల్ ఎంత బడ్జెట్? 3.85. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల శక్తులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయని అన్నారు. అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని, చాలా చోట్ల మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. ఇవన్నీ పట్టించుకుని ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. కావున ఎల్లారెడ్డి మండల విద్యా సంస్థలు బంద్కు సహకరించాలని చెప్పేసి వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజ్ జాషువా ప్రెసిడెంట్ వంశీ, వైస్ ప్రెసిడెంట్ మరియు కార్యకర్తలు సమీర్, చరణ్, సాయి, శంకు, జ్ఞానేశ్వర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే తన మిత్రుడు అయినటువంటి మేడిపల్లి సత్యంని బుధవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందని, ఆమె మరణ వార్త తెలిసిన సుభాష్ రెడ్డి మేడిపల్లి సత్యం ఇంటికి ఈ రోజు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారిని పరామర్శించారు. ఆమె మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకుని ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట రామారెడ్డి మండల జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి ఉన్నారు. రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధి విధానాలు ఖరారు చేయటకు రైతుల నుండి సలహాలు సూచనలు స్వీకరిస్తూ ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమాల్లో భాగంగా రైతు భరోసా ప్రస్తుత వానాకాలం పంటలపై శాస్త్రవేత్తలతో సూచన అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ ధానం వ్యర్థం కావద్దనే ఉద్దేశంతో రైతు భరోసా కార్యక్రమం మరింత పకడ్బందీగా సమర్థవంతంగా జాగ్రత్తగా అమలు చేయటకు ప్రభుత్వం రైతుల నుండి సలహాలు సూచనలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఏడీఏ వీరస్వామి, ఏఓ శ్రీకాంత్, ఏఈఓ రాకేష్, తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఏఎంసీ డైరెక్టర్ కపిల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో 10,000 రూపాయలు ఇస్తున్న దాన్ని మేము 15,000 వరకు పెంచాలని ఈ రైతు రుణమాఫీ గవర్నమెంట్ అందరికీ ఇస్తారని చెప్పేసి నా పేరు జైపాల్, మాది అనంతసాగర్ విలేజ్ రైతులు. హలో, ఆ 10 ఎకరాల రైతులకు అన్ని విధంగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులకు కూడా చాలా మేలు జరుగుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. అదేవిధంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మంచి ప్రభుత్వం కూడా నేను గౌరవనీయులైన మంత్రి మన రేవంత్ రెడ్డి గారికి మరియు మన వ్యవసాయ శాఖ బాగలేదు కదా, రిప్లేస్మెంట్ చేయాలని బాగలేదు. ఇప్పటి పట్టాలి అవి వచ్చే భాగం తక్కువ మొదలైంది సార్. వస్తే జరిగితే ఆయుధం ముందు రావడం కష్టం అవుతుంది కదా అందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం ఈ బీసీ వీడియో కాన్ఫరెన్స్ నుంచి అన్ని మండలంలో ఇప్పుడు 4 మండలంలో ఈ సెటప్ ఉంది. డైరెక్ట్ స్టేట్ నుంచి రైతు వరకు కమ్యూనికేట్ చేయడానికి సెటప్ గవర్నమెంట్ చేసింది. ప్రతి మంగళవారం ఒక ఇష్యూ మీద, టాపిక్ మీద డిస్కషన్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆర్గానిక్ ఫార్మింగ్ కింద కూడా డిస్కషన్ చేయడం జరిగింది 2 వీక్స్ బ్యాక్. లాస్ట్ వీక్ గత వారంలో ఇది ఖరీఫ్ క్రాప్ కింద డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు రైతు భరోసా ఫీడ్బ్యాక్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. అది స్టేట్ కూడా షేర్ చేస్తారు. అందరూ ఉండి ఎవరూ లేకుండా అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులకు వృద్ధాశ్రమంలో కాలం నడుస్తున్నటువంటి వృద్ధుల కొరకు కామారెడ్డి జిల్లాలోని ఎన్టీఆర్ గ్రామంలో గల వృద్ధాశ్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆయన సన్నిధిలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాజీ సర్పంచ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మౌలిక వస్తువులు, ఇతర సౌకర్యాల కొరకు ఈ డబ్బుల్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన తెలియజేశారు. వృద్ధుల కొరకు ఎలాంటి అవసరం ఉన్నా తన వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారికి అన్ని విధాలుగా సహాయపడుతుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం. ఈరోజు పెద్ద ఆయన ఎల్లారెడ్డి గారి దగ్గరికి ఇండియాలో ఉద్యోగ సంఘం బిల్డింగ్ నిర్మాణం చేయడానికి రావడం జరిగింది. దానికి మీ వంతు సహకారం ఏదైనా కావాలని అడిగితే వెంటనే 1 లక్ష రూపాయల సిమెంట్ సలాక ఇప్పించడం జరిగింది. దీనికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఎల్లారెడ్డి గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. చాలా ధన్యవాదాలు. కామారెడ్డి ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జూకల్ నియోజకవర్గంలోని 262 మొత్తం 812 వీవీప్యాట్ల నుంచి థర్మల్ పేపర్ రోల్స్ అడ్రస్ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం గోదాంకు తాళం వేసి సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీఓ రంగనాథరావు, ఎన్నికల విభాగం అధికారులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, తహసీల్దార్ జనార్దన్, ఎల్లారెడ్డి జూకల్ నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. టీఎస్ బీపాస్ కింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లేఅవుట్లకు 21 రోజులుగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లేఅవుట్ కమిటీ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధన మేరకు లేఅవుట్లు ఉన్నాయా లేవా అని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారిత సమయంలోగా అనుమతులు ఇవ్వాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 2 చొప్పున లేఅవుట్ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం తిరిగి సమావేశమైన నాటికి ప్రభుత్వ నిబంధన మేరకు లేఅవుట్లో అండర్ డ్రైనేజీ, విద్యుత్ సేఫ్టీ ట్యాంక్, ఇంకుడు గుంత, పచ్చదనం, 10% మార్టిగేజ్ వంటివి పొందుపరిచారా, వాటిని ఏర్పాటు చేస్తున్నారా పరిశీలించారన్నారు. ప్రధానంగా రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖలు తమ పరిధిలో వచ్చే అంశాలను పరిశీలించి వారం రోజుల వివరాలు పొందుపరుస్తూ కలెక్టర్ లాగిన్ కు పంపాలని, అక్కడ పరిశీలించి తుది లేఅవుట్ అనుమతికి మున్సిపల్ కమిషనర్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల తరపు కలెక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆర్ఎన్పిఈ ఏఈ రవిశంకర్, జిల్లా నీటిపారుదల అధికారి నరసింహారావు, విద్యుత్ శాఖ ఎస్సీ రమేష్ బాబు, కలెక్టరేట్ పర్యవేక్షకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలోని విద్యార్థులతో కలిసి నాగిరెడ్డిపేట జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి భోజనం చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని, వసతి గృహంలోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్ కు సూచించారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలన్నీ అందిపుచ్చుకొని చదువులో రాణించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ మోడల్ పాఠశాలలో సమయంలో పాల్గొనాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా కృషి చేయాలని సూచించారు. సదాశివనగర్ మండల కేంద్రంలో వీధి కుక్కలు బుధవారం సైర విహారం చేసి పలువురిని గాయపరిచాయి. సదాశివనగర్ మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 7 వ్యక్తులపై వీధి కుక్కల గుంపు దాడి చేసి తీవ్ర గాయాలు పాల్చేశాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్కు స్థానికులు తరలించారు. వీధి కుక్కల్ని తరిమి కొట్టాలని, సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను పట్టుకోవాలని, ప్రజల్ని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివార్లోని 44వ జాతీయ రహదారిపై వెనుక నుండి ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో స్పీడ్గా వస్తున్న ప్రైవేటు బస్సు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా కామారెడ్డి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆదిలాబాద్కు చెందిన విద్యార్థి అఫ్సర్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ఉన్న మరో 28 మందికి గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. దేవునిపల్లి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది కొండలరెడ్డి, లక్ష్మణ్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మేకల మార్కెట్, వారాంతపు సంత, డైలీ మార్కెట్, తైజ బజార్ వేలంపాటను మున్సిపాలిటీ కమిషనర్ అలాగే పాలకవర్గం సమక్షంలో నిర్వహించారు. మేకల మార్కెట్ వేలంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన గఫర్ 33 లక్షలు 10,000కు, రోజువారీ సంత 7 లక్షలకు ఎన్ రాజేష్, వారాంతపు సంత 10,10,000కు ఫారూక్ వేలంపాట పాడి దక్కించుకున్నారు. 9 నెలల పాటు మాత్రమే ఉంటుందని, ఎన్నికల వలన జాప్యం జరిగినట్లు బాన్స్వాడ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలియజేశారు. మరియు గొర్రెలు మేకల సంత వేలంలో అర్హత పొందిన వారు వేలం పాటలో సంతలో దక్కించుకున్న వ్యక్తి యొక్క పాట మేకల సంత సర్కారీ సవాల్ 29,50,000 సర్కారీ 30 లక్షలు గఫర్ 30 లక్షల 13,000 గఫర్ 55,000 నగేష్ 40,000 32 60 గఫర్ 32 60 33 10 గఫర్ మూడోసారి 9 నెలలు మాత్రమే 9 నెలలు మాత్రమే రాజేష్ 6,15,000 రాజేష్ 6,20,000 గఫర్ 6,20,000 గఫర్ 7,50,000 క్రికెట్లో పసికూనగా పేరున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు సంచలనం నమోదు చేసింది. హేమీ జట్టును మట్టి కనిపిస్తూ ఏకంగా టీ20 వరల్డ్ కప్ తాము క్రికెట్ కూనలం కాదని, కప్పుని శాసించే స్థాయికి ఎదిగామని నిరూపించారు. యుఎస్ వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో పసికూన జట్టుగా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ తమ అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ అభిమానుల్ని ఔరా అనిపించింది. లీగ్ మ్యాచ్లో ఆకట్టుకునే ఆట తీరుతో అలరించిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సూపర్ 8కు చేరుకుని ప్రత్యర్థి జట్లకు సవాల్ విసిరారు. సవాల్ విసిరినట్టుగానే సూపర్ 8 లీగ్ మ్యాచ్లో ఏకంగా డిపెండింగ్ ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియాను సంచలన బంగ్లాదేశ్ జట్టును ఓడించి దర్జాగా టీ20 సెమీఫైనల్కు మొట్టమొదటిసారి చేరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద ఎంపికైన పాఠశాల తనిఖీ, సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ బంద్, ఏబీవీపీ నాయకుల విజ్ఞప్తి. రైతు భరోసా అమలుపై రైతుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిబంధనకు లోబడి లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేయాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9.